So hello guys, welcome back. Let us start with వరల్డ్ లైఫ్ శాంచురీస్ అనే ఒక కాన్సెప్ట్ ఉందండి మన ఎన్వైర్న్మెంట్ రిలేటెడ్లో. సో ఈ వైల్డ్ లైఫ్ శాంచురీస్ నుంచి మొదలు పెడతాము. కుల్దియా వైల్డ్ లైఫ్ శాంచురీ గురించి మనకి న్యూస్లో వచ్చింది. ఇది ఎక్కడ ఉంది అని అడుగుతాడండి. సో డెఫినెట్గా దాట్ వుడ్ బి యువర్ క్వశ్చన్. ఒడిశాలో ఉంది. ఇందులో డెఫినెట్గా టైగర్స్, లెపర్డ్స్ అండ్ ఎక్సెట్రా ఈ యానిమల్స్ అనేటటువంటివి ఉంటాయి. అవి మీరు ఎలాగో చదువుకుంటారు. ఈ మధ్యకాలంలో ఇది ఇక్కడ చేస్తున్నటువంటి మైనింగ్ యాక్టివిటీస్ వల్ల కొంత ఇబ్బంది పడుతుంది. అంటే జనరల్గా మనకి మైనింగ్ అంటే భూమిని తవ్వడము, అందులో ఉన్నటువంటి ఖనిజాలను బయటకు తీయడము. సో ఈ టైప్ ఆఫ్ ఆస్పెక్ట్స్ అన్నీ కూడా జరుగుతున్నాయి. సో దట్ ఈస్ వేర్ దిస్ ఈజ్ ఇంపార్టెంట్. బాగా ఎక్కువగా ఇంపార్టెంట్ అయినటువంటి వరల్డ్ లైఫ్ శాంచురీ ఎక్కువగా న్యూస్లో కూడా వచ్చింది. సో డెఫినెట్గా క్వశ్చన్గా అడిగేటటువంటిది తాంతాయ్ పెరియార్ వైల్డ్ లైఫ్ శాంచురీ. ఇది తమిళనాడు యొక్క 18వ వైల్డ్ లైఫ్ శాంచురీ. నీలగిరి బయోస్పియర్ రిజర్వ్, అలాగే సౌత్ కావేరీ వైల్డ్ లైఫ్ శాంచురీ, ఈ రెండింటిని కనెక్ట్ చేస్తుంది. అంటే ఇక్కడ ఒక వైల్డ్ లైఫ్ శాంచురీ ఉంటుంది, ఇక్కడ ఒక వైల్డ్ లైఫ్ శాంచురీ ఉంటుంది. ఈ మధ్యలో ఒక ప్రాంతం కనెక్ట్ చేస్తుంది అనమాట. దట్ ఈస్ కాల్డ్ తాంతాయ్ పెరియార్ వైల్డ్ లైఫ్ శాంచురీ. ఇది ఈరోడ్ తమిళనాడు, ఎరోడ్ అని పిలుస్తారు కొంతమంది, వాట్ ఎవర్ ద ప్రొనౌన్సియేషన్ మైట్ బి. సో కాబట్టి దిస్ ఈజ్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ తాంతాయ్ పెరియార్ వైల్డ్ లైఫ్ శాంచురీ. చాలామంది ఇది కేరళలో ఉందని అనుకుంటారు. So that is where the people gets mistaken. So the answer to this particular question is Tamil Nadu. అలాగే ఎర్వికులం కేరళ, నీలగిరి తాహర్ అని దీని మీద ఎక్కువగా కనిపించాయి. యాక్చువల్గా ఇది ఒక జింక మోడల్లో ఉంటుంది, దుప్పిలాగా. సో ఎరవికులం నేషనల్ పార్క్లో ఎస్పెషల్లీ మున్నార్ వన్ ఆఫ్ ద సీనిక్ బ్యూటీస్ అండ్ బ్యూటిఫుల్ న్యాచురల్ ల్యాండ్స్కేప్స్ ఆఫ్ ఇండియా. సో కేరళలో ఉన్నటువంటి ఈ యొక్క నేషనల్ పార్క్ తాలూకా బెస్ట్ ఆస్పెక్ట్స్ ఏంటంటే ఇక్కడ ఈ మధ్యకాలంలో న్యూ ఫెర్నారియం అని ఒకటి పెట్టారు. సో దిస్ ఈజ్ వన్ అట్రాక్షన్ టు దిస్. అలాగే నీలగిరి తాహర్, దాంతోపాటుగా రకరకాల యానిమల్స్ అండ్ ప్లాంట్ స్పీషీస్ అనేటటువంటివి మనకు కనిపిస్తాయి. సో ఇది కూడా ఇంపార్టెంటే. అలాగే యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా ప్రకటించినటువంటి ఒక ప్లేస్ ఉంది. గతంలో దీన్ని నీలగిరి తాహర్ నేషనల్ పార్క్ అనేవాళ్ళు, దీనికి పేరు మార్చారు. ఇప్పుడు దాని పేరు ముకుర్తి నేషనల్ పార్క్ అని మార్చారు. ముకుర్తి నేషనల్ పార్క్ ఇది కూడా నీలగిరిస్ తమిళనాడులో ఉంది. సో ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో అలాగే మీరు చూస్తే ఇండియాస్ ఫస్ట్ డగాంగ్ రిజర్వ్. ఈ డగాంగ్ అంటే ఏదో అనుకునేరు గబుక్కుని, ఇది సీ కౌ అంటే సముద్రంలో ఆవు అన్నమాట. ఇది సార్ అదేంటి సార్, ఆవులు బయట ఉంటాయి కదా, సముద్రాల్లో కూడా ఉంటాయి అంటే దానికి ఆ పేరు పెట్టారు. ఇది కొంచెం ఆవులా కనిపిస్తుంది, చాలా పెద్ద జంతువు ఉంటుంది. వన్స్ అపాన్ ఎ టైమ్ ఈ యొక్క డగాంగ్ గురించి మనకి యూపీఎస్సీ ఎగ్జామినేషన్లో ఒక బిట్ రూపంలో అడిగాడు. సో దెర్ ఈజ్ ఎ ఛాన్స్ ఇలాంటి వాటి గురించి మళ్ళీ అడిగే అవకాశం ఉంది. ఎందుకంటే గతంలో అడిగాడు అంటే సో డెఫినెట్గా దానికి ఇంపార్టెన్స్ ఉంటుంది. సో దీని ఐయూసీఎన్ స్టేటస్ మేము ఇక్కడ రాయలేదు. సో కాబట్టి మీరు ఐయూసీఎన్ స్టేటస్ కూడా రాసుకోండి. నాకు తెలిసి క్రిటికల్లీ ఎండేంజర్డ్ అని అనుకుంటా, ఒకసారి చెక్ చేసుకోండి. ఇది ఎక్కడ దొరుకుతుంది అంటే మీకు పాక్ బే తమిళనాడు ఆ ప్రాంతంలో దొరుకుతుంది. ఈ గల్ఫ్ ఆఫ్ మన్నార్లో ఇండియన్ ఫస్ట్ డగాంగ్ కన్జర్వేషన్ రిజర్వ్ని పెట్టారనమాట. సో ఇది యాక్చువల్గా ఒక హెర్బివోరస్. ఇది అంటే ఇది ఏమీ నీచు తినదు, నాన్ వెజిటేరియన్ తినదు. సముద్రంలో దొరికేటటువంటి సీ గ్రాస్ అంటారు, గడ్డి, అది తిని బ్రతుకుతూ ఉంటుందన్నమాట. సో ఈ డగాంగ్ అనేటటువంటి మెరైన్ యానిమల్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ స్పీషీస్. సమ్ పీపుల్ సే ఇట్ ఈస్ అ కీ స్టోన్ స్పీసీస్ ఇన్ దట్ ఏరియా. కీ స్టోన్ స్పీసీస్ అంటే ఏంటంటే ఒక ప్రాంతంలో ఆ ప్రాంతం తాలూకా ప్రకృతి కారణంగా కొన్ని జంతువులు బ్రతుకుతాయి. సో దాన్ని కీ స్టోన్ స్పీసీస్ అని అంటారు. సో ఈ కీ స్టోన్ స్పీసీస్ దే ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద కన్జర్వేషన్ ఆఫ్ దట్ ఏరియా, ఫర్ ద ఎన్వైర్న్మెంట్ సరౌండింగ్ దట్ ఏరియా. సో ఒకవేళ ఆ ప్రాంతంలో కనుక ఈ స్పీషీస్ చనిపోతే అది ఒక సిగ్నల్ ఇస్తుందన్నమాట మనకి. ఏంటంటే త్వరలో ఈ నేచర్ ప్రాంతం కూడా, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రకృతి కూడా అంతమవుతుంది అని చెప్పేసి. ఉదాహరణకి మనకి సుందర్బన్ అడవులు ఉన్నాయి. సుందర్బన్లో మనకి రాయల్ బెంగాల్ టైగర్ ఉంటుంది, అది కీ స్టోన్ స్పీసీస్. రాయల్ బెంగాల్ టైగర్ కనుక అంతరించిపోయింది అనుకోండి సుందర్బన్స్ కూడా నెమ్మదిగా అంతరించిపోతాయని మనం అర్థం చేసుకోవచ్చు. అలా ఈ డగాంగ్ కూడా వన్ ఆఫ్ ద కీ స్టోన్ స్పీషీస్ అనమాట. సో కాబట్టి ఇది మనల్ని అడిగేటటువంటి అవకాశం ఉంది. తెరాయ్ ఎలిఫెంట్ రిజర్వ్ అందరికీ తెలిసిందే. రామ్గర్ ఇది అందరికీ తెలిసిందే. 52nd టైగర్ రిజర్వ్ ఆఫ్ ఇండియా, రాజస్థాన్లో 4th. ఇది మేజ్ రివర్ బ్యాంక్స్ దగ్గర ఉంది, బుందీ రాజస్థాన్.
అలాగే కరోలి అండ్ ధోల్పూర్ రిజర్వ్, ఇది కూడా రాజస్థాన్లోనే ఉంది. సో ఇది కూడా మీరు చూడొచ్చు. నెక్స్ట్ వీరంగన దుర్గాదేవి టైగర్ రిజర్వ్, 7th టైగర్ రిజర్వ్ ఇన్ మధ్యప్రదేశ్. ఇది కూడా మిమ్మల్ని అడుగుతాడు, కానీ గుర్తుపెట్టుకోండి, మధ్యప్రదేశ్ 2022 టైగర్ సెన్సస్ ప్రకారం 785 పులులతో భారతదేశంలోనే నెంబర్ 1 పొజిషన్లో ఉంది పులుల సంఖ్యలో భారతదేశంలోనే నెంబర్ 1. కాబట్టి మధ్యప్రదేశ్ని టైగర్ స్టేట్ అనే పేరుతో పిలుస్తారు. వి కాల్ ఇట్ యాజ్ టైగర్ స్టేట్. సో కాబట్టి మధ్యప్రదేశ్ వెరీ 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 ఇంపార్టెంట్ థింగ్ ఫర్ దాట్. కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి, వీరంగన దుర్గాదేవి టైగర్ రిజర్వ్, అలాగే మధ్యప్రదేశ్ని మనము టైగర్ స్టేట్ అనేటటువంటి పేరుతో మనం పిలుస్తాం. సో కాబట్టి రిమెంబర్ దాట్. ఓకే, మీకు కనిపిస్తుందని అనుకుంటున్నాను. అలాగే కామ్లాంగ్ టైగర్ రిజర్వ్, ఇది మయన్మార్ బోర్డర్లో అరుణాచల్ ప్రదేశ్లో ఉంది. సో దట్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్, ఇది కూడా మీరు చూసుకోవచ్చు. అలాగే ఇటీవల కాలంలో లద్దాఖ్ అనేటటువంటి ఒక ప్రాంతం ఉందండి మనకి. ఈ లద్దాఖ్ ప్రాంతంలో, గివ్ మీ 1 సెకండ్, ఈ లద్దాఖ్ అనేటటువంటి ప్రాంతంలో మొట్టమొదటి బయోస్పియర్ రిజర్వ్ ఒకదాన్ని, బయోడైవర్సిటీ హెరిటేజ్ సైట్ ఒకదాన్ని ఈ మధ్యకాలంలోనే ఓపెన్ చేశారు. వాట్ హ్యాపెన్ టు దిస్? లద్దాఖ్ ఫస్ట్ బయోడైవర్సిటీ హెరిటేజ్ సైట్, దీన్ని ఈ మధ్యకాలంలో ప్రవేశపెట్టారండి. ఇక్కడ చూడండి, యాయాత్సో సార్ ఇలా ఉన్నాయండి సార్ పేర్లను అనకండి, అలాగే ఉంటాయి పేర్లు. సో దీన్ని లద్దాఖ్లో ఉన్నటువంటి ఫస్ట్ బయోడైవర్సిటీ హెరిటేజ్ సైట్గా ప్రకటించడం జరిగింది. ఫస్ట్ హెరిటేజ్ సైట్ ప్రకటించడం ఏముందిలేండి, ఎప్పుడో ఉన్నది అది, కాకపోతే ఈ మధ్యకాలంలో ప్రకటించారంతే. దాని పేరు యాయాత్సో. సో రిమెంబర్ దాట్. అలాగే కచ్చతీవు ఐలాండ్ మీ అందరికీ తెలుసని అనుకుంటున్నాను. ఇది భారత్కి శ్రీలంకకి మధ్య చాలా సంవత్సరాలుగా గొడవలకి దారితీస్తున్నటువంటి ఒక పర్టికులర్ ఐలాండ్. ఇది పాక్ స్ట్రైట్లో ఉంది. ఇది గుర్తుపెట్టుకోండి, వీటి మీద క్వశ్చన్స్ చాలా ఖచ్చితంగా అడుగుతాడు. ఇందులో వాల్కనిక్ ఎరప్షన్ జరిగి ఇది ఫామ్ అయింది, అంటే అగ్నిపర్వతం బద్దలవడం కారణంగా ఫామ్ అయినటువంటి ఒక ఐలాండ్ అన్నమాట ఇది. ఇది 14వ శతాబ్దంలో ఇది జరగడం జరిగింది. అంటే 14వ శతాబ్దంలో ఈ ఐలాండ్ వచ్చింది. 285 ఎకరాల ఐలాండ్ ఉంటుంది. సో డెఫినెట్గా ఇందులో జనాలు ఎవరు కూడా జీవించరు. అయితే ఫిషింగ్ యాక్టివిటీస్ అంటే చేపలు వీటికి సంబంధించి వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. ఎందుకంటే మన భారతదేశంలోని అలాగే శ్రీలంకలో కూడా ఉన్నటువంటి కొంతమంది ఎవరైతే జాలర్లు ఉన్నారో వీళ్ళంతా కూడా దీని మీదే బ్రతుకుతూ ఉంటారు. సో ఖచ్చితంగా ఇన్ దట్ పర్టికులర్ కంటెక్స్ట్ ఇట్ ఈజ్ ఏ వెరీ వెరీ ఇంపార్టెంట్ స్ట్రాటజిక్ సైట్ బిట్వీన్ ఇండియా అండ్ శ్రీలంక. అయితే దీనికి సంబంధించి మనము ఈ కచ్చతీవు ఐలాండ్ వాళ్ళకి ఇచ్చేసాం, దీన్ని మళ్ళీ వెనక్కి తీసుకురావాలని కొన్ని గొడవలు జరుగుతున్నాయి. సో ఆ కంటెక్స్లో ఇది మనకు ఉపయోగపడుతుంది. సో కచ్చతీవు ఐలాండ్ గురించి అడుగుతాడు. మద్రాస్ ప్రెసిడెన్సీలో ఉంది, దాని తర్వాత మనం శ్రీలంక ఇచ్చాము. అయితే కొంత పీస్ ఆఫ్ ల్యాండ్ మనం వాడుకుంటున్నప్పటికీ కూడా అక్కడ జనరల్గా మనకు ఒక రూల్ ఉంటుంది. మన బోర్డర్ ఉందనుకోండి, మన బోర్డర్ నుంచి కొన్ని కిలోమీటర్లు, సాధారణంగా 200 కిలోమీటర్ల వరకు మనము ఫిషింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కచ్చతీవు ఐలాండ్ శ్రీలంక వెళ్ళిపోవడం వల్ల, ఇప్పుడు ఇలా బోర్డర్ ఉందనుకోండి, ఇక్కడ కచ్చతీవు ఐలాండ్ ఉందనుకోండి, ఇక్కడ శ్రీలంక ఉంటుంది. సో ఈ రెండింటి మధ్య ఇప్పుడు ఇబ్బంది ఏం జరుగుతుందంటే, కచ్చతీవు ఐలాండ్ మనం శ్రీలంకకి ఇచ్చేసాం కాబట్టి ఆ చుట్టూ ఉన్నటువంటి ప్రాంతంలో వాళ్ళ జాలర్లే చేపలు పట్టుకోవాలని వాడంటాడు. కానీ మన వాళ్ళు అప్పుడప్పుడు అక్కడికి వెళ్ళిపోతూ ఉంటారనమాట. సో మన వాళ్ళు వెళ్ళిపోవడం వల్ల ఏం జరుగుతుందంటే వాళ్ళు మన వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు. సో తమిళనాడులో ఉన్నటువంటి జాలర్లకి ఇది నచ్చట్లేదు. సో కాబట్టి ప్రభుత్వం మీద చాలా ఒత్తిడి తీసుకొస్తున్నారు. బట్ అన్ఫార్చునేట్లీ ఇది ఆల్రెడీ సెటిల్ అయిపోయిన ఇష్యూ అని కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. మరి ఏం జరుగుతుందనేది మనం వెయిట్ చూడాలి. సో కాబట్టి రిమెంబర్ దాట్. అలాగే మొండ్రో తురుతు కేరళలో ఇది ఒక సింకింగ్ ఐలాండ్. అంటే ఏంటి? మునిగిపోతున్నటువంటి ఒక ఐలాండ్. అంటే ఈ ఐలాండ్ మునిగిపోతుందన్నమాట ఈ మధ్యకాలంలో. సో ఇది బేసికల్గా ఎక్కడుంది అంటే గుర్తుపెట్టుకోండి, జనరల్గా ఐలాండ్స్ మనకి ఎక్కువగా ఎక్కడ కనిపిస్తాయి? సముద్రాల్లో కనిపిస్తాయి. కానీ ఇది అష్టముడి లేక్, కల్లాదా రివర్ ఈ రెండింటికి మధ్య ఉంటుంది. అంటే ఇది ఒక ఇన్లాండ్ ఐలాండ్, అంటే నదుల్లో ఏర్పడినటువంటి ఒక ద్వీపము. ఇప్పుడు ఇది కుంగిపోతుంది లేదా మునిగిపోతుంది.
సో కాబట్టి ఇది ఎందుకు మునిగిపోతోంది అంటే అక్కడ చాలామంది ఏం చెప్తున్నారంటే మనుషులు చేసినటువంటి కొన్ని ఆంథ్రోపోజెనిక్ అంటే మనుషులు చేసినటువంటి కొన్ని కార్యకలాపాల కారణంగా ఇది మునిగిపోతుంది అని చెప్తున్నారు. దాని పేరు మన్రో తురుతు. ఇది ఎక్కడుంది? కేరళలో ఉంది. ఇదేంటి? సింకింగ్ ఐలాండ్, గుర్తుపెట్టుకోండి, సింకింగ్ ఐలాండ్. అలాగే కాస్ ప్లాట్యూ అని ఒకటి ఉందండి. ఇది మహారాష్ట్రలో అగ్నిపర్వతం బద్దలవడం వల్ల వచ్చినటువంటి ఒక పీఠభూమి. సో దాని పేరు కాస్ ప్లాట్యూ అని అంటారు. ఇటీవల కాలంలో ఇది న్యూస్లో ఉందండి. ఎందుకంటే ఈ కాస్ ప్లాట్యూ దగ్గర ఒక లేక్ ఉంది. అందులో వచ్చినటువంటి సెడిమెంట్స్ని తీసుకొని అందులో చాలా స్టడీస్ అనేటటువంటివి చేశారు మన వాళ్ళు. ఏంటంటే ఇండియన్ మాన్సూన్ అంటే భారతదేశంలో మనకు వచ్చేటటువంటి నైరుతి ఋతుపవనాల్లో చాలా తేడాలు వస్తున్నాయి. సో దానివల్ల ఇప్పుడే కాదు తేడాలు, ఎప్పుడో కొన్ని వందల సంవత్సరాల క్రితం కూడా, కొన్ని లక్షల సంవత్సరాల క్రితం కూడా భారతదేశంలో ఉన్నటువంటి యొక్క మాన్సూన్లో తేడాలు వచ్చాయి. సో అది మారుతూ ఉంటుంది. కాబట్టి మన దేశంలో రాబోయేటటువంటి రోజుల్లో కూడా ఈ మాన్సూన్లో ఇబ్బందులు రాబోతున్నాయి అనేటటువంటి విషయాన్ని కొంతమంది శాస్త్రవేత్తలు ఐడెంటిఫై చేశారనమాట. సో దానికి సంబంధించి కాస్ ప్లాట్యూ ఇది మెక్సికోలో జరిగింది. ఇది అవసరం లేదు, ఇది కూడా మీరు చదువుకోండి. పాలాగత్ గ్యాప్ అని ఒకటి ఉందండి. ఇదేంటంటే కేరళకి ఒక సిగ్నిఫికెంట్ గేట్వే అనమాట. ఇదేంటంటే బేసికల్గా పాలాగత్ గ్యాప్ అంటే ఇప్పుడు మీరు ఇండియా తీసుకున్నారనుకోండి, ఉదాహరణకి ఇలా ఉందనుకోండి ఇండియా. ఈ ఏరియా అంతా పశ్చిమ కనుమలు ఉంటాయి కదా. కొన్నిసార్లు ఈ పశ్చిమ కనుమల్లో ఏమవుతుందంటే కొంత గ్యాప్ ఉంటుంది. అంటే ఇలా పశ్చిమ కనుమలు ఉంటే కొండలు, ఈ మధ్యలో కొంత గ్యాప్ వస్తుంది. అంటే కొండలు ఇలా ఉంటాయి, తర్వాత మధ్యలో కొంత గ్యాప్ వచ్చి మళ్ళీ కొండలు ప్రారంభమవుతాయి. ఈ మధ్యలో వచ్చినటువంటి గ్యాప్ ఏదైతే ఉందో దాన్ని పాలాగత్ గ్యాప్ అని అంటారు. ఓకే, అయితే ఇప్పుడు ఇది ఏం చేస్తుంది? ఇక్కడ ఈ పాలాగత్ గ్యాప్ అనేది ఇది కోయంబత్తూర్ని కోయంబత్తూర్ అంటే తమిళనాడులో ఉంటుంది, పాలక్కడ్ అంటే కేరళలో ఉంటుంది. సో కోయంబత్తూర్ని పాలక్కడ్ని కలిపేటటువంటి ప్రాంతమే ఈ యొక్క పాలాగత్ గ్యాప్ అనమాట. సో ఇది బాగా గుర్తుపెట్టుకోండి. పాలాగత్ గ్యాప్లో డ్రై ఎవర్గ్రీన్ ఫారెస్ట్ అనేటటువంటిది ఉంటుంది. అంటే అక్కడ ఉన్న వెజిటేషన్ అది. ఇండియాస్ ఫస్ట్ వెట్లాండ్ సిటీ ఉదయ్పూర్ని సిటీ ఆఫ్ లేక్స్ అని అంటారు. సో దీన్నే ఫస్ట్ వెట్లాండ్ సిటీగా ఈ మధ్యకాలంలో డెసిగ్నేట్ చేస్తున్నారు. ఇంకా అవ్వలేదు, అవ్వబోతోంది. సో ఉదయ్పూర్ని మనము సిటీ ఆఫ్ లేక్స్ అని అంటాము. ఇండియా ఫస్ట్ వెట్లాండ్ సిటీగా దీన్ని మనము చేయబోతున్నాం. సో కాబట్టి ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఉదయ్పూర్ చుట్టూ 5 లేక్స్ ఉన్నాయి. పిచోలా, ఫతేహ్ సాగర్, రాంగ్ సాగర్, స్వరూప్ నగర్, దూద్ తలై. అందుకే దాన్ని సిటీ ఆఫ్ లేక్స్ అని అంటారు. ఇండియాలో 75 వెట్లాండ్స్ ఉన్నాయటండి. ఇంపార్టెంట్లీ డెసిగ్నేటెడ్ యాజ్ రామ్సర్ కన్వెన్షన్. మీ అందరికీ రామ్సర్ కన్వెన్షన్ గురించి తెలుసు. ప్రపంచంలో ఉన్నటువంటి వెట్లాండ్స్ అన్నింటినీ కూడా ఈ కన్వెన్షన్లో చేరుస్తారు. రామ్సర్ అనేటటువంటిది ఇరాన్లో ఉన్నటువంటి ఒక ప్రాంతం, అక్కడ వచ్చిన కన్వెన్షన్ కాబట్టి దాన్ని రామ్సర్ కన్వెన్షన్ అని అంటారు. సో ఇచ్చినటువంటి కొత్తగా డెసిగ్నేట్ చేయబడినటువంటి సైట్స్ అన్నీ మేము ఈ బుక్ రిలీజ్ చేసేటప్పుడు ఉన్న సైట్స్ అన్నీ రాసాం. చూడండి ఒకసారి. ఇందులో మన తెలంగాణలో ఏమైనా ఉంటే కనుక అది ఇంపార్టెంట్గా అడుగుతాడు. తంపారా లేక్ ఒడిశా, హిరాకుడ్ రిజర్వాయర్ ఒడిశా, అన్షుపా లేక్ ఒడిశా, యశ్వంత్ సాగర్ ఒడిశా, చిత్రగుడి బర్డ్ శాంచురీ మధ్యప్రదేశ్, సుచింద్రామ్ వెట్లాండ్ కాంప్లెక్స్ తమిళనాడు, ఉద్వూర్ బర్డ్ శాంచురీ తమిళనాడు. ఇవన్నీ మీరు చదువుకోవచ్చు. ఇంపార్టెంట్ యాజ్ పార్ట్ ఆఫ్ తెలంగాణ మీరు కనుక చూస్తే తెలంగాణలో అసలు వెట్లాండ్లు ఏం లేనట్టున్నాయి. ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తున్నాయి కానీ తెలంగాణలో ఏం లేవుగా. ఇది తెలంగాణ మ్యాప్. ఒక్కటి కూడా లేదండి. ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి చూడండి. ఇదిగో కొల్లేరు లేక్, అదొకటే ఉంది వెట్లాండ్. సో కాబట్టి ఇందులో మనకు క్వశ్చన్ వచ్చేటటువంటి అవకాశం లేదు. ఒకవేళ అడిగితే ఇండియా మీద అడుగుతాడు. ఇక్కడ ఆల్రెడీ మేము ఇచ్చాము, అవి మీరు బాగా చూసుకోండి. జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉలార్ లేకు, ఏవైతే ఇంపార్టెంట్ ఉన్నాయో ఇంపార్టెంట్ అన్నిటిని కూడా ఇచ్చాం. ఓకే, అలాగే బియాస్ కన్జర్వేషన్ రిజర్వ్, బింద్వాస్ వైల్డ్ లైఫ్ శాంచురీ,
పాంగ్దామ్ లేక్, షోకర్ వెట్లాండ్ లద్దాఖ్, ఇదేమో హిమాచల్ ప్రదేశ్, రోపర్ వెట్లాండ్, ఇవన్నీ మీరు చదువుకోండి ఒకసారి. సో ఇన్స్టెడ్ ఆఫ్ వేస్టింగ్ టైం హియర్ మీరు చదువుకోండి. ఎందుకంటే తెలంగాణలో ఏం లేదు కాబట్టి మనల్ని ఎందుకు అడుగుతాడు, కష్టం. యా, ఇది ఒకటి ఇంపార్టెంట్ అండి. G20 ఇనిషియేటివ్స్కి సంబంధించి ఎన్వైర్న్మెంట్ అండ్ క్లైమేట్ సస్టైనబిలిటీ వర్కింగ్ గ్రూప్ అని ఒకటి చెప్పారు. ఇదేంటంటే ల్యాండ్ రీస్టోరేషన్ ఆఫ్ ఫారెస్ట్ ఫైర్ అండ్ మైనింగ్ ఎఫెక్టెడ్ ఏరియాస్. అంటే మీ అందరికీ తెలుసు కదా, ఎక్కడైతే మనము తవ్వకాలు చేపడతామో అక్కడ, అలాగే ఫారెస్ట్ ఫైర్స్, అడవులలో అగ్ని, దావాగ్ని అని అంటారు, ఆ అడవుల్లో దావాగ్నులు, దానివల్ల నాశనమైనటువంటి నేలల్ని రీస్టోర్ చేయాలి. సో దీనికోసం గాంధీనగర్ ఇంప్లిమెంటేషన్ రోడ్ మ్యాప్ అండ్ గాంధీనగర్ ఇన్ఫర్మేషన్ ప్లాట్ఫామ్, గిర్ GIP, ఇట్లాంటి క్వశ్చన్లు అడుగుతాడండి సాధారణంగా. GIRGIP, గాంధీనగర్ ఇంప్లిమెంటేషన్ రోడ్ మ్యాప్, గాంధీనగర్ ఇన్ఫర్మేషన్ ప్లాట్ఫామ్ అనేటటువంటిది ఒకటి ఉంది మనకి ఇక్కడ. సో రీసోర్స్ ఎఫిషియెంటీ సర్క్యులర్ ఎకనామీ ఇండస్ట్రియల్ కోయలేషన్ వాజ్ లాంచ్డ్ అండర్ ఇండియన్ ప్రెసిడెన్సీ. సో కాబట్టి ఇక్కడ ఈ ఫారెస్ట్ ఫైర్స్ కారణంగా, మైనింగ్ కారణంగా ప్రభావం చెందినటువంటి భూములు ఏవైతే ఉన్నాయో వాటిని మళ్ళా రీస్టోర్ చేసేందుకు గాను ఈ యొక్క ఎన్వైర్న్మెంట్ అండ్ క్లైమేట్ సస్టైనబిలిటీ వర్కింగ్ గ్రూప్లో భాగంగా GIRGIP అనేటటువంటి దాన్ని తీసుకొచ్చారు. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తారంటే హై లెవెల్ ప్రిన్సిపల్స్ ఫర్ సస్టైనబుల్ అండ్ రెసిలియంట్ ఓషన్ ఎకనామీ వాజ్ లాంచ్డ్. ఇంకొకటి కూడా లాంచ్ చేశారు, HLPSRBE. ఎగ్జామినేషన్లో డైరెక్ట్గా ఇవి ఇచ్చేసి ఎబ్రివేషన్స్ చెప్పమన్నా కూడా చెప్పలేం మనం. సో దీనికి సంబంధించి G20 కంట్రీస్ 9 ప్రిన్సిపల్స్ని ఎంచుకున్నాయి. అలాగే ఎమెగా బీచ్ క్లీనింగ్ ఇంటర్నేషనల్ ఈవెంట్ని కూడా 2023లో ఆర్గనైజ్ చేశారు. ఎమెగా బీచ్ క్లీనింగ్ ఇంటర్నేషనల్ ఈవెంట్స్. సో ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా. ఇవన్నీ బౌన్సర్స్ అనమాట. ఇలాంటి క్వశ్చన్స్ సాధారణంగానే రావు అని మనం అనుకుంటాం, కానీ ఎగ్జామినేషన్లో వాడు అవే ఇస్తున్నాడు. ఇది కూడా మీరు చదువుకోండి. అలాగే రిపోర్ట్స్ అండి, మోర్ ఇంపార్టెంట్ అండి రిపోర్ట్స్. అడాప్టేషన్ గ్యాప్ రిపోర్ట్, ఇది ఎవరు రివీల్ చేస్తారు? యునైటెడ్ నేషన్స్ ఎన్వైర్న్మెంట్ ప్రోగ్రామ్ రివీల్ చేస్తుంది. అబౌట్ వాట్? అడాప్టేషన్ గ్యాప్ రిపోర్ట్. అడాప్టేషన్ గ్యాప్ రిపోర్ట్ అంటే మనకి క్లైమేట్ చేంజ్ ఉంది అంటే వాతావరణ మార్పులు. ఇందులో ఏం చెప్తున్నారు? రానున్నటువంటి రోజుల్లో శిలాజ ఇంధనాలను కనుక మీరు తగ్గించకపోతే ప్రపంచంలో 2 డిగ్రీల సెంటీగ్రేడ్ అనేటటువంటి వాతావరణంలో ఈ టెంపరేచర్ పెరుగుతుంది, అంటే ఉష్ణోగ్రత పెరుగుతుంది అని చెప్తారు. అయితే దీన్ని తగ్గించడానికి చాలా దేశాలు ముందుకొచ్చి INDC అనేవి 2015లో ప్రకటించాయి, ఇంటెండెడ్ నేషనల్లీ డిటర్మైన్డ్ కాంట్రిబ్యూషన్స్. అంటే ఒక్కొక్క దేశము తమ వంతుగా ఎంత కార్బన్ ఉద్గారాలను తగ్గిస్తాము అనేటటువంటి చెప్పారు. ఇందులో భారతదేశం కూడా 45% ఎంతో చెప్పింది. అయితే ఈ అడాప్టేషన్ గ్యాప్ రిపోర్ట్ అనేటటువంటిది ఏం చెప్తుందంటే బేసికల్గా మన వాళ్ళు ఎంత చేద్దామని అనుకున్నారు, ఎంత చేస్తున్నారు, ఈ మధ్యలో ఎంత గ్యాప్ ఉంది. అంటే ఇప్పుడు వాతావరణ మార్పులకు సంబంధించి ఒక 100 పనులు చేస్తామన్నారు అనుకోండి, అందులో 10 చేశారనుకోండి, 90% గ్యాప్ ఉన్నట్టు. సో అలా వీళ్ళు ఇప్పుడు ఏం చెప్తున్నారంటే అనుకున్న స్థాయిలో డబ్బులను మొబలైజ్ చేయట్లేదు. ఎందుకంటే వాతావరణ మార్పులకి సంబంధించి ఇలా వాతావరణ మార్పులకి తట్టుకునేలా అన్ని రంగాలను బలోపేతం చేయాలంటే డబ్బులు ఉండాలి. ఈ డబ్బుల కోసం మన వాళ్ళు ఒక ఫండ్ని కూడా క్రియేట్ చేశారు ప్రపంచంలో. ఆ ఫండ్లో వచ్చేటటువంటి డబ్బులు బాగా తగ్గాయట. ఎంత తగ్గాయి? డిక్లైన్ బై 15% టు అరౌండ్ $21 బిలియన్ తగ్గాయి. ఓకే, 26th కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీలో యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ అంటే COP26 గ్లాస్గో సమ్మిట్ అనమాట. ఇక్కడ ఏం చెప్పారు? ప్రతి సంవత్సరానికి 2025 కల్లా $40 బిలియన్ సేకరిస్తామని చెప్పారు. అయితే అందులో చాలా వరకు డబ్బులు అనేటటువంటివి తగ్గుతున్నాయి, ఎవడో ఇవ్వట్లేదు డబ్బులు అని చెప్తున్నారు. సో దాని పేరే అడాప్టేషన్ గ్యాప్ రిపోర్ట్. ఇది ఎవరు ఇస్తారని అడుగుతాడు. ఒకటి అడాప్టేషన్ గ్యాప్ రిపోర్ట్ గురించి డైరెక్ట్గా ఎగ్జామ్లో అడగచ్చు, లేదా ఎవరు ఇస్తారని అడగచ్చు. గుర్తుపెట్టుకోండి, UN ఎన్వైర్న్మెంట్ ప్రోగ్రామ్,
అంటే సింపుల్గా చెప్పాలంటే యుఎన్ఈపి వీడిస్తాడు. అలాగే AR6 సింథసిస్ రిపోర్ట్ ఎవరిస్తారు? నేను సింపుల్గా చెప్పేస్తాను. IPCC ఇంటర్నేషనల్ ఇంటర్ గవర్నమెంటల్ ప్యానల్ ఆన్ క్లైమేట్ చేంజ్. ఓకే, ఇంటర్ గవర్నమెంటల్ ప్యానల్ ఆన్ క్లైమేట్ చేంజ్ ఇది బేసికల్గా ఏం చెప్తుందంటే ప్రపంచవ్యాప్తంగా కార్బన్ ఉద్గారాలను తగ్గించాలి అని చెప్పి చెప్తుంది. ఆబ్వియస్గా డెవలప్డ్ కంట్రీస్ ఎక్కువ తగ్గించాలి, డెవలపింగ్ కంట్రీస్ తక్కువ తగ్గించాలి. స్టేట్ ఆఫ్ ఇండియాస్ ఎన్వైర్న్మెంట్ రిపోర్ట్ ఇది ఎవరు చేస్తారు? సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్వైర్న్మెంట్, సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్వైర్న్మెంట్, అలాగే డౌన్ టు ఎర్త్ జర్నల్, వీళ్ళిద్దరూ కలిసి దీన్ని పబ్లిష్ చేస్తారు. చూడండి ఒకసారి, స్టేట్ ఆఫ్ ఇండియాస్ ఎన్వైర్న్మెంట్ రిపోర్ట్. అయితే ఇందులో ఇప్పుడు ఏం చెప్తున్నారు వీళ్ళు? టాప్ స్టేట్స్ ఇందులో ఎవరెవరు ఉన్నారు? స్టేట్ ఆఫ్ ఇండియాస్ ఎన్వైర్న్మెంట్ రిపోర్ట్లో టాప్ స్టేట్స్ ఎవరెవరు ఉన్నారు? ఇక్కడ ఉన్నాయి చూడండి, తెలంగాణ టాప్లో ఉంది కాబట్టి ఇది ఎగ్జామ్లో అడుగుతాడు. మరి తెలంగాణ ఏది టాప్లో ఉంటే అదే కదా ఎగ్జామ్లో అడగాలి. సో కాబట్టి మీరు ఇక్కడ కనుక చూసుకుంటే స్టేట్ ఆఫ్ ఇండియాస్ ఎన్వైర్న్మెంట్ రిపోర్ట్ ఎవడిస్తాడు? CSC, సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్వైర్న్మెంట్, రెండు డౌన్ టు ఎర్త్. వీళ్ళు నిర్వహించినటువంటి సర్వేలో వాతావరణ మార్పులు, వ్యవసాయము, పరిశ్రమలు, బయోడైవర్సిటీ వీటిలన్నిటిని మెయింటైన్ చేయడంలో, అసెస్మెంట్స్ చేయడంలో తెలంగాణ ముందుంది. దాని తర్వాత మధ్యప్రదేశ్, దాని తర్వాత ఢిల్లీ, దాని తర్వాత గుజరాత్. తెలంగాణ తర్వాత ఇంకా మిగతా వాళ్ళు వస్తే మనకెందుకు? సో తెలంగాణలో అయితే మనం ఉన్నాం. ఈ రిపోర్ట్లో అయితే తెలంగాణ ఫస్ట్ ఉంది. సో కాబట్టి స్టేట్ ఆఫ్ ఇండియాస్ ఎన్వైర్న్మెంట్ రిపోర్ట్లో హూ ఈజ్ నెంబర్ 1? తెలంగాణ. కంపల్సరీ క్వశ్చన్ అండి. ఇది మీరు చదువుకోండి, ఇది కూడా మీరు చదువుకోండి. కాంప్రహెన్సివ్ టైగర్ రిపోర్ట్ ఇది ఒకసారి చూద్దాం. కాంప్రహెన్సివ్ టైగర్ రిపోర్ట్. గ్లోబల్ టైగర్ డే ఎప్పుడు జరుపుకుంటాం? గుర్తుపెట్టుకోండి, గ్లోబల్ టైగర్ డే ప్రపంచ పులుల దినోత్సవం, దినం కాదు, ప్రపంచ పులుల దినోత్సవం. కార్బెట్ టైగర్ రిజర్వ్లో 29 జూలై 2023లో జరిపారు. 29 జూలై 2023. సో 29 జూలై టైగర్ల పుట్టినరోజు అనమాట. ఓకే, ఇందులో ఏ రాష్ట్రాల్లో ఎక్కువగా ఉన్నాయో రాశారు చూడండి. బిగ్ క్యాట్ నెంబర్స్ ఇన్ ద కంట్రీ 2022 కల్లా దేశంలో ఉన్నటువంటి పులుల సంఖ్య 3682. ఇందులో ముందుగా ఉన్నటువంటి రాష్ట్రం మధ్యప్రదేశ్ అత్యధికంగా 785 పులులతో ఉంది. దాని తర్వాత కర్ణాటక 563 పులులతో ఉంది. తర్వాత ఉత్తరాఖండ్, దాని తర్వాత మహారాష్ట్ర, దాని తర్వాత తమిళనాడు. సో మొత్తంగా పులుల తాలూకా టాప్ 5 రాష్ట్రాలు ఇవి చూసుకోండి. ఉత్తరప్రదేశ్ నేను పైకి పెడుతున్నాను, ఒకవేళ మీకు కనిపించకపోతే. మధ్యప్రదేశ్, కర్ణాటక, ఉత్తరాఖండ్, మహారాష్ట్ర, తమిళనాడు, ఈ 5 స్టేట్స్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిందే. ఓకే, అలాగే ఏ టైగర్ రిజర్వ్లో అత్యధికంగా పులులు ఉన్నాయి? అది మాత్రం జిమ్ కార్బెట్ మధ్యప్రదేశ్లో లేదు, ఉత్తరాఖండ్లో ఉంది. సో ఎక్కువగా పులుల సంఖ్య ఉన్నటువంటి రాష్ట్రము మధ్యప్రదేశ్, కానీ ఎక్కువగా పులులు ఉన్నటువంటి నేషనల్ పార్కు లేదా టైగర్ రిజర్వ్ జిమ్ కార్బెట్ టైగర్ రిజర్వ్ గుర్తుపెట్టుకోండి. రెండోది బందీపూర్ టైగర్ రిజర్వ్ కర్ణాటక, కర్ణాటక. రైట్, ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం.